తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. శని ప్రస్తుతం 4వ ఇంట్లో ఉన్నారు. 2025 మార్చి 29 తర్వాత శని 4 నుంచి పంచమంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం అనేది వృశ్చిక రాశి వారికి పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలే గోచరిస్తాయి. 2025 మే 15 తేదీ నుండి గురువు సప్తమంలో ప్రవేశిస్తారు. ఈ కాలంలో మీరు ధనార్జన అధికంగా ఉంటుంది. పొదుపు ధనం ఏర్పడుతుంది. 2025 మే తర్వాత గురువు అష్టమంలో ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కూడా మంచి స్థాయి పెరుగుతుంది. అలాగే సివిల్ సర్వీసెస్లో ఉన్నవారు కూడా బాగా రాణిస్తారు. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో రాహు 4వ ఇంట్లో, కేతు దశమంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆదాయం పెంచుకోవడానికి మంచి అవకాశాలుగా లభిస్తాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. భాగస్వామి కృషి వల్ల పలుకుబడి, వ్యాపారం అదనపు బలం అవుతుంది. ఆహార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా బాగుంటాయి. అయితే ఇక్కడ దశములో కేతు పరంగా వ్యాపారంలో కొంత గోప్యతని ప్రవర్తిస్తారు. అలాగే ధనం కూడా సీక్రెట్గానే వస్తుంది, సీక్రెట్గానే పోతుంది. కొంత అహంకారపూరితమైన వ్యవహారం కూడా మీలో ప్రవేశిస్తుంది. నలుగురిలోనూ మీ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఎంతో శ్రమిస్తారు కూడా. అయితే అది అన్ని వేళలా మంచిది కాదు. మీకు ఏదైతే ఉన్నారో అలాగే ఉండడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఏర్పడుతుంది. ఎందుకంటే మునుపటి కంటే ఈ సంవత్సరం మీ ధనాదాయం భారీగా పెరిగే స్థాయి గోచరిస్తోంది. వచ్చిన ధనానితో పాటు అహంకారం కూడా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి వచ్చిన దానిని సద్వినియోగపరచుకోండి. ఏదైనా సరే జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. బంధువర్గంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతులు కూడా పోగొట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపార దిశగా లాభాలు బాగుంటాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే పాత భాగస్వాములతో వ్యాపారం కాకుండా కొత్త భాగస్వాములతో వ్యాపారం చేయాలని యోచన చేస్తారు. ఇది కొంతవరకు నష్టం కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ మీ మెప్పును పొందాలని లేదా మీ దగ్గర ఏదో చూపించాలని అంతలాన్ని ఎక్కిస్తారు. మీరు కూడా అలాగే అయ్యో అందరికంటే మనమే బెటర్ ఏమో, మనకు మించిన వాళ్ళు ఎవరు లేరేమో అన్న అపోహ నుంచి బయటికి రావాలి. లేకపోతే తర్వాత ఒకేసారి కింద పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా బాగున్నా కూడా ఆలోచన శక్తితో నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా అన్ని విధంగా బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచుకోవాలి. పేరు ప్రఖ్యాతులు కూడా అలాగే వస్తాయి, అలాగే పోతాయి. నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగింది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం మీరు ఎంతో కృషి చేస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు. అదేవిధంగా సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది. వారు మంచి స్థానంలో ఉంటారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అలాగే మెడికల్ సీట్లో ఉన్న వారికి మెడికల్ సీటు, విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సంతానం యొక్క పురోగతి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అష్టమ గురువు వీరికి కొంత ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పవచ్చు. అయితే పంచమ శని, దశమంలో కేతువు జ్ఞానాన్ని ఎక్కువ పెంచుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అలాగే దైవారాధన ఎంత చేస్తే అంత మేలు జరుగుతుంది. కష్టే ఫలం అన్నట్టుగా వీరికి ఎంత కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది. ప్రథమార్థం కంటే విద్యార్థులకు ద్వితీయార్థంలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ చదువు మీద శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి మీకోసం వాళ్ళు వెచ్చిస్తుంటే మనం దానిని సద్వినియోగపరచుకోవాలి తప్ప వాళ్ళని నిరాశపరచకూడదు. ఎందుకంటే ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతాం, అదే ఇప్పుడు సుఖపడితే రేపు కష్టపడతాం. ఇది కంపల్సరీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ వంతుగా కష్టపడి చదువుకోవడం అనేది చెప్పదగినది.
ఇటువంటి విషయాల్లో రాజీ పడకుండా చదవండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చేసుకోండి. మంచి సంబంధం మేలోపే కుదురుతుంది, పెళ్ళి కూడా అవుతుంది. అయితే వచ్చిన సంబంధాన్ని 1-2 సార్లు చెక్ చేసుకుని జాతకాలు పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయాన్ని మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ వివాహ విషయాలలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి ఒక్కరూ డబ్బు విషయంగా కావచ్చు, లోన్ల విషయంగా కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయంలో ఉన్నవారికి ఈ సంవత్సరం రాజకీయపరంగా బాగుందని చెప్పొచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే పేరు చెడగొట్టే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఈ సంవత్సరం వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యాపారాలు అభివృద్ధి బాగుంటుంది. మునుపటి కంటే ఈ సంవత్సరం వీరికి ధనార్జనం గట్టిగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సరే మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రథమార్థంలో కొంత భాగం బాగుంది. అలాగే ద్వితీయార్థంలో ఇంకా బాగుందని చెప్పచ్చు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. జనవరి నుంచి మార్చి వరకు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మీరు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం, మేధా దక్షిణామూర్తి స్తోత్రం వినడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాపాశుపత హోమం చేయించడం చెప్పదగినది. ప్రథమార్థంలో ద్వితీయార్థంలో కూడా మహాపాశుపత హోమం చేయించండి. దానివల్ల గురు అనుగ్రహం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.